జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నేను స్కూల్ పెట్టడానికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది నాన్న. అమ్మా దివ్య, మాతాజీ, మాతాజీ మీరు మా ఇంటికి రావాల్సి వచ్చింది. కూర్చోండి మాతాజీ. ఏం తీసుకుంటారు? కూర్చునే సమయం లేదమ్మా. నేను తీసుకోటానికి రాలేదు, హెచ్చరించడానికి వచ్చాను. హెచ్చరించడానికా? మీరు చెప్పిన 3 విషయాలు జరిగాయి కదా మాతాజీ. మా ఆయన గుడ్ న్యూస్ చెప్పారు. మంగ గురించి మా ఇంట్లో అలజడి రేగింది. రాత్రి బాంబు పేలి ఇంట్లో అందరూ చనిపోవాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాం. ఆ అదృష్టం తాత్కాలికం మాత్రమే. మీ ఇంట్లో ఒకరికి చావుగండం అలాగే ఉంది. ఏమంటున్నారు మాతాజీ? చావు మీ ఇంటి వైపు వేగంగా వస్తోంది. ప్రాణాలు తీయడానికి పరుగున వస్తోంది. మేలుకోమని హెచ్చరించడానికి వచ్చాను. ఎవరికమ్మా? ఎవరికి మా ఇంట్లో ప్రాణాపాయం? ఎవరు చావబోతున్నారు? ఎవరిని కాపాడుకోవాలి? చెప్పమ్మా, చెప్పమ్మా. అమ్మా, మాతాజీ, అమ్మా, అమ్మా, మాతాజీ, మాతాజీ. ఇది నా కళ. కానీ కళలో మాతాజీ చెప్పింది నిజమా? 3వ విషయం ఇంకా జరగలేదా? ఇంట్లో ఒకరు చావబోతున్నారా? ఎవరు? మావయ్య, చిన్నత్తయ్య, పెద్దత్తయ్య, దీపునా, కుమారినా, ఏడుకొండల బాబాయ్, తయారు పిన్న? మంగ, ఆయన, నేనా? అసలు ఎవరు చావబోతున్నారు? చావు నుంచి కాపాడాలి, కానీ ఎవరిని? టూ డేస్ మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నాం. ఈ 2 రోజులు మీరు కానీ మీ మనుషులు కానీ ఇల్లు దాటి బయటికి రాకూడదు. నేను జైలు నుంచి ఇంటికి వస్తే నా ఇల్లే జైలు కింద మారుస్తున్నారా ఎస్ఐ గారు? నీ పెరోల్ రద్దు చేయించినందుకు, నిన్ను జైలుకి పంపించినందుకు సంతోషించు దేవుడయ్యా. ఏ కారణంతో నా పెరోల్ రద్దు చేయించి జైలుకి పంపిస్తారు లాయరమ్మా? మా దివ్యమ్మ తలుచుకుంటే నిన్ను ఎన్కౌంటర్ చేయించేవారు. చావకుండా బతికున్నందుకు ఆనందపడు. పెరోల్ రద్దు, ఎన్కౌంటర్. చట్టం ఏమైనా మీ చుట్టం అనుకుంటున్నారా? ఎస్ఐకి ఎంత ఇచ్చారంటే? మిస్టర్ దేవుడయ్య, అలాంటి పనులు మీరు చేస్తారు, వీళ్ళు చేయరు. నేను నా మనుషులు ఇంట్లో ఉండమంటే ఏం చేస్తారు? చారుకేశ చెప్పింది వినిపించలేదా నీకు? ఎన్కౌంటర్ అవుతావు. నాకు కూడా అలా తెలుసు లాయరమ్మా. పెరోల్ మీద బయటకు వచ్చిన నాకు ఏదైనా జరిగితే జీవితాంతం నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుంది. పెరోల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు ఏమైనా క్రైమ్ చేస్తే
చచ్చే వరకు జైల్లోనే ఉండాల్సి వస్తుందని నీకు తెలీదా దేవుడయ్యా? నేను ఎలాంటి క్రైమ్ చేయలేదే. నా ఇంట్లో నేనున్నాను. కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లో అటాక్ చేశావు, మా ఇంట్లో బాంబు పెట్టావు, 2 చోట్లలో ఉన్న సీసీ కెమెరాల్లో నువ్వు కనిపించావు దేవుడయ్యా. ఈ ఎవిడెన్స్ చాలు నీ పెరోల్ రద్దు చేయించడానికి. మరి చేయించలేకపోయారా? ఎందుకు వెయిట్ చేస్తున్నారు? నిన్ను జైలుకు పంపించే ఉద్దేశం మాకు లేదు. ఏకంగా పైకే పంపిద్దాం అనుకున్నాం. చట్ట ప్రకారం ఎస్ఐ గారు చెప్పినట్టు 2 రోజులు ఈ ఇంట్లోనే హౌస్ అరెస్ట్లో ఉంటే బతికిపోతావు, లేదంటే పైకి పోతావు. 2 రోజులే కదా, ఇంట్లోనే ఉంటావు. కానీ 3వ రోజు నన్ను ఎవ్వరూ ఆపలేరు. నీకు నీ ప్రాణం మీదైనా తీపున్నందుకు థ్యాంక్స్. చంపడం కాదు దేవుడయ్యా, బతకడం నేర్చుకో. పదండి సార్. చాలా థ్యాంక్స్ ఎస్ఐ గారు, మీ హెల్ప్ అస్సలు మర్చిపోను. నా డ్యూటీని చేశాను మేడం. మీకు ఈ దేవుడే కాకుండా ఇంకెవరైనా ఎనిమిస్ ఉన్నారా? ఖచ్చితంగా మనం కాకుండా వీళ్ళకి ఇంకా ఎవరో శత్రువులు ఉన్నారా? వీళ్ళు దేనికో భయపడుతున్నారు. ఆ లాయరమ్మకి నువ్వు భయపడ్డావు నాకేం నచ్చలేదన్నా. అవునన్నా, ఒక ఆడదానికి నువ్వు భయపడ్డావేంటన్నా? ఆ ఆడదేరా నన్ను జైలుకు పంపించింది. దానివల్లేరా నా జీవితం తలకిందులైంది. దాన్ని ఊరికే వదిలిపెట్టను. దాని కుటుంబాన్ని మొత్తం లేపేశాకే జైలుకెళ్తాను. అంత కోపం ఉంది నాకు. మమ్మల్ని చంపాలనుకునేంత కోపం ఈ దేవుడయ్యకి మాత్రమే ఉంది ఎస్ఐ గారు, వేరే శత్రువులు లేరు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే నాకు వెంటనే ఇన్ఫామ్ చేయండి. మీరు బయలుదేరుతాం మేడం. చారుకేశా, ఆ మాతాజీ ఎక్కడుంటారో కనుక్కున్నావా? కనుక్కున్నాను దివ్యమ్మ. ఆవిడొక ఊర్లో అంటూ ఉండరట, తీర్థయాత్రలు చేస్తూ ఉంటారట. ఆవిడ కనిపిస్తే బాగుండు. ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చెప్పేవారేమో. దీన్నంత సీరియస్గా తీసుకోవాలంటారా దివ్యమ్మ? 2 విషయాలు జరిగాక కూడా మనం జాగ్రత్త పడకపోతే ఎలా చారుకేశా? పొద్దున ఆవిడ నా కలలోకి వచ్చి మరీ చెప్పారు. ఎవరు చనిపోతారు అని ఎంతగానో అడిగాను, చెప్పకుండానే మాయమయ్యారు. ఏం చేయాలో అర్థం కాక ఈ దేవుడయ్యని హౌస్ అరెస్ట్ చేయించాను. ఒక పని చేద్దాం దివ్యమ్మ, నాకు తెలిసిన స్వామీజీ ఒకరున్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ అడుగుదాం. సరే. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.